లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినట్టుగా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనం అగును. ఎవరైతే ఒంటరి అయినవాడు, ఒంటరిగా ఉన్నవాడు అనుకుంటున్నారేమో, ప్రభువా నేను ఒంటరి వాడిని, నేను ఎన్నిక చేయబడటం లేదు. నిజమే కదా. ఒక నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు ప్రత్యేకంగా ఉండి ఒక్కరిని పక్కన వెలివేసినట్లుగా ఉంటే వేదనకరంగా ఉంటుంది ఆ వ్యక్తికి. ఆ బాధ వాళ్ళు అనుభవించినప్పుడే వారికి తెలుస్తుందన్నమాట. ఎంత భయంకరంగా అవమానకరంగా భావిస్తారు, ఎంతో వేదన గురవుతారు. మరి ఆ రీతిగా ఒంటరి అయిపోయిన ప్రభువా అంటున్నావా, నేను ఎన్నిక చేయబడటం లేదు ప్రభువా అంటున్నావా, కానీ నువ్వే ఒక 1000 మంది జనాంగానికి నువ్వు ముందు నిలబడతావు అని దేవుడు అంటున్నాడు. 1000 మంది జనాంగంగా మారుతావు, నువ్వు భయపడొద్దు అంటున్నారు అనమాట. నిజమే కదా. యోసేపు ఒంటరిగా ఆ దేశంలోకి వచ్చాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలియదు, ఎందుకంటే అమ్మబడ్డాడు, ఆయన కొనబడ్డారు. యవ్వనస్తుడు కూడా కాదు, బాల్యంలోనే ఇంకా ఉన్నాడు. ఆయనకి ఏమీ తెలియని వయసులో ఆ దేశానికి వచ్చేసాడు. మరి అటువంటి వయసులో ఉన్న వ్యక్తికి ఎక్కడా కూడా ఏ స్థితిలో కూడా ఆయనకి ఎవరు తెలియదు, ఏది పెద్ద పరిచయం ఏమీ లేదు. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎదిగాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయనకు ఒక రాజు యొక్క పక్కనే కుర్చీ వేసుకునే సింహాసనం ప్రక్కనే ఆయన యొక్క ఆస్థానం వేయించి, ఒక రాజు ఆయనకు సపోర్ట్గా, రాజ్యం అంతా కూడా ఆయనకి విధేయతగా, ఆయనకు నమస్కరించే రీతిగా, ఒక మంచి భార్య, ఒక బిడ్డలు ఉండే రీతిగా, ఒక మంచి అధికారంలోనికి ఆయన దేవుడు తీసుకొని వచ్చినప్పుడు రాజ్యం అంతా ఆయన వెనుక ఉన్నది. మరి అటువంటప్పుడు దేవుడు అన్నాడు కదా, నువ్వు ఒంటరివి కాదు, ఇప్పుడు నీకు 1000 మంది కాదు, లక్షల మంది జనం నీ వెనక ఉన్నారు. అవునా కాదా. ఒంటరి అయిపోయినాడు అనుకున్నాడు, కానీ 1000 మంది జనాంగంగా మార్చబడ్డాడు. అవును, నిర్లక్ష్యం చేయబడ్డాడు, అన్నల మధ్యలో వ్యతిరేకించబడ్డాడు, ఆయన అసహించబడ్డాడు, ఆయన చులకన చేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి వదలలేదు కాబట్టి ఆయనే ఒక గొప్ప జనాంగంగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నమ్మేది ఏంటంటే, నువ్వు విడవబడినా కానీ, చులకన చేయబడినా కానీ, నువ్వు వేదన చెందుతున్నప్పటికీ కూడా ఒక యోసేపుని జ్ఞాపకం చేసుకొని, నేను కూడా ఒక దినాన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను అని ఆశించు, భయపడకు, దేవుడు అట్టి కృపలోకి నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, మమ్మల్ని ఈ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వెలివేయబడ్డారు, చులకన చేయబడ్డారు, అవమానించబడ్డారు, వారందరి విషయంలో నువ్వు చూపిస్తున్న గొప్ప ప్రేమ, గొప్ప ద్వారాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈరోజు వారికి విడుదల, సమాధానం, సంతోషం కలిగజేస్తున్నందుకు కూడా వందనాలు. అలాగే ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభావిస్తాం ఇగో ఈ వాగ్దానం ద్వారా సమాధానం పొందుకొని నేను కూడా సమాధానం పొందుకుంటానని ఆశిస్తున్నారు, వారి విషయంలో కూడా అద్భుతం చేయండి. మరి ప్రభావిస్తే అనేక మంది ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటుండగా వారిని కూడా దీవించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డని మంచి ఆశీర్వాదం, ఐశ్వర్యం, కృప, క్షేమం, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, దీర్ఘాయుష్, క్షేమములతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.